ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 122వ కీర్తన 6వ వాక్యాన్ని మనం చదువుదాం. 122వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుదాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యములో యెరూషలేము క్షేమం కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత, భారము కలిగినటువంటి వారమై ఉండాలని, అదే రీతిగా యెరూషలేమును ఎవరైతే ప్రేమించుచున్నారో వారందరూ కూడా వర్ధిల్లుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆలోచించండి, యెరూషలేము యొక్క క్షేమాన్ని కోరుకున్నవారు, యెరూషలేమును ప్రేమించేవారు ఎలా వర్ధిల్లుతున్నారు అనంటే, యెరూషలేము అనగా దేవుని మందిరము. యెరూషలేము అనగా దేవుని మందిరం. యెరూషలేము అనబడేటువంటి ఒక ప్రాంతము, యెరూషలేము అనబడేది ఒక మందిరము, యెరూషలేము అనబడేది దేవుని రాజ్యము. నా దేవుని పిల్లారా గమనించండి, ఇప్పుడు మనము ఎవరిని ప్రేమించాలి అనంటే దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. దేవుని సన్నిధిని మనము ప్రేమించాలి. దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాము అనంటే మనము దేవునిని మనము ప్రేమిస్తున్నట్లు. ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారో వారిని ప్రభు ఏం చేస్తున్నాడంటే వర్ధిల్లింప చేస్తున్నాడట. హల్లెలూయా. ఈరోజు చూడండి, చాలామంది నాకేమిలే, నాకు ఎంత ఉంది, నా పరిస్థితి మరి ఇతరులతో పోల్చుకుంటే, వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా మంచివాడును, చాలా మరి ఆస్తిపరుడను, నాకే కొదువా అన్నట్లుగా దేవుని మందిరాన్ని విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. అలాంటి వారు ఒకవేళ తాత్కాలికంగా వర్ధిల్లుతున్నట్లుగా కనబడతారు, కానీ ఏదో ఒకరోజు వారు పడిపోయి పతనమయ్యే పరిస్థితులు అయితే కనబడతాయి. కానీ దేవుని మందిరం మక్కువ చేత అన్నిటిని పక్కన పెట్టి, అన్నిటిని విడిచిపెట్టి, ఆయన కంటే ఎక్కువైనది నాకేది లేదని ఎంచుకొని దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళు ఈ లోకములో చాలా తక్కువగా మనకు కనబడుతున్నారు. నా దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటాడు. తనకు అంతఃపురం లేదా? అంత మంచి రాజభవనాన్ని దేవుడిస్తే అతను ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడట? దేవుని మందిరం. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవుని మందిరం యొక్క విలువ, దేవుని మందిరం యొక్క గొప్పతనము, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము రుచి చూచిన వారు ఎన్నడూ కూడా దానికి దూరముగా ఉండలేరు. ఆయన మందిరంలో సంతోషం ఉంది, ఆయన మందిరంలో మేలులు ఉన్నాయి. అంతేకాదు, కానీ దేవుని మందిరంలో నాటబడిన వారు ఎంత పచ్చగా వారి జీవితాలు ఉంటాయనంటే, నా దేవుని బిడ్డలారా గమనించండి, ఒక శ్రేష్టమైన దీవెనకరముగా వారి కుటుంబం, వారి సంతతి వర్ధిల్లుతూ ఉన్నారు. కనుక ఈ రోజున దేవుని యొక్క సన్నిధికి వాక్యం వింటున్నటువంటి నీతో ప్రభు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుని మందిరానికి ఎలా వెళ్తున్నావు? సనుక్కుంటూనా, గొనుక్కుంటూనా, లేకపోతే ఇంకొక రకంగానా? ఆ ఆలయాన్ని ప్రేమించు, దేవుని సన్నిధిని ప్రేమించు, యెరూషలేమును ప్రేమించు. ప్రేమించే చేయి ఏ పరిచర్య అయినా, ప్రేమించే చేయి ఏదైనా. ఇదిగో సేవకులు కానీ, మందిరంలో కానీ, దేవుడు కానీ నీకు అప్పగించింది ఏదైనా దేవునిని ప్రేమించే నువ్వు ఇచ్చే కానుకైనా. ఎందుకనంటే మనము ప్రేమించి చేసినప్పుడే దానిలో మనము వర్ధిల్లుతామని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఆ రీతిగా నడుచుకుంటారని మరి నేను ఇష్టపడుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవానికి వందనాలయ్యా. ఇదిగో నాయనా, ఇంతవరకు నీ వాక్యాన్ని విన్నటువంటి మేము ఆ రీతిగా మేము నడుచుకోవటానికి సహాయం చేసి కృపనిచ్చి బలపరచమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.
దేవుని కృప మీకు తోడై ఉండును కాక.